కార్బన్ బ్రష్లు, బ్రష్ హోల్డర్లు, కమ్యూటేటర్ల నిర్వహణ సాధనపై ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలుగుతారు. డీసీ మెషిన్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను వివరించుట, డీసీ మెషిన్ని తనిఖీ చేసి మరియు లోపాన్ని గుర్తించుటకు దానిని ముందుగా పరీక్షించండి. డీసీ మెషిన్ను విడదీసి దాన్ని సరిచేయండి. కార్బన్ బ్రష్లు, బ్రష్ హోల్డర్, కమ్యూటేటర్ల వంటి డీసీ మెషిన్లోని భాగాలను నిర్వహణ మరియు సర్వీస్ చేయండి. డీసీ మెషిన్లను మళ్లీ సరిగ్గా బిగించి మరియు పరీక్షించండి. డీసీ మెషిన్లో ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇచ్చిన డీసీ మోటార్ యొక్క నేమ్ ప్లేట్లోని సమాచారాన్ని అర్థం చేసుకొని దానిని రాయండి. డీసీ మోటార్ను చూసి గమనించండి. షాఫ్ట్ యొక్క రొటేషన్, కాలినట్లుగా ఏదైనా లక్షణం, కాలిన వాసన, డ్యామేజ్డ్ పార్ట్స్, లూజ్ కనెక్షన్. ఆ సమాచారాన్ని పట్టిక రూపంలో నమోదు చేయండి. షాఫ్ట్ ఫ్రీగా తిరుగుతున్నట్టు గుర్తించండి. ఆర్మేచర్, ఫీల్డ్, కమ్యుటేటర్, బ్రష్, టెర్మినల్ బ్లాక్లో కాలిన యొక్క లక్షణములు గమనించబడ్డాయా? కాలిన లక్షణాలు కనిపించలేదు. ఆర్మేచర్, ఫీల్డ్, కమ్యుటేటర్, బ్రష్, టెర్మినల్ బ్లాక్లో బర్నింగ్ వాసన ఏమైనా గమనించబడ్డాయా? మండే వాసన ఏమీ గుర్తించబడలేదు. ఏమైనా డ్యామేజ్డ్ పార్ట్స్ గమనించబడలేదు. లూజ్ కనెక్షన్ గమనించినట్లయితే కనెక్షన్ని బిగించండి. ఇన్సులేషన్ టెస్ట్, రెసిస్టెన్స్ టెస్ట్ మరియు కంటిన్యూటీ టెస్ట్ నిర్వహించుట. ఇన్సులేషన్ టెస్ట్. ఈ పరీక్ష ఇన్సులేషన్ టెస్ట్ కోసం మెగ్గర్ ద్వారా నిర్వహించబడుతుంది. చిత్రంలో చూపించిన విధంగా టెస్ట్ ప్రోబ్లను టెర్మినల్ బాక్స్లోని టెర్మినల్స్కు మరియు ఫ్రేమ్ల మధ్య కనెక్ట్ చేసి ఈ టెస్ట్ను చెయ్యండి. రెసిస్టెన్స్ టెస్ట్. ఇరువైపుల గల కమ్యుటేటర్ బార్లకు ఓమ్ మీటర్ టెస్ట్ లీడ్లను కనెక్ట్ చేసినచో షార్ట్ అయినదో లేదో, ఓపెన్ అయినదో లేదో తెలుసుకోగలము. షార్ట్ సర్క్యూట్ అయినచో మోటార్ తక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఓపెన్ సర్క్యూట్ అయినచో మోటార్ ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుంది. క్లుప్తంగా, షార్ట్ సర్క్యూట్ తక్కువ రెసిస్టెన్స్కు కారణం మరియు ఓపెన్ సర్క్యూట్కు ఎక్కువ రెసిస్టెన్స్కు కారణములు. కంటిన్యూటీ టెస్ట్. ఓమ్ మీటర్ని ఉపయోగించి టెస్ట్ ప్రోబ్లను ఫీల్డ్ కాయిల్ టెర్మినల్కు కనెక్ట్ చేసినచో కంటిన్యూటీ ఉందో లేదో గమనించవచ్చు. ఓమ్ మీటర్ ఉపయోగించి టెస్ట్ ప్రోబ్లను ఫీల్డ్ కాయిల్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ఫీల్డ్ కాయిల్ రెసిస్టెన్స్ ఎక్కువగా చూపించినచో ఫీల్డ్ కాయిల్ ఓపెన్ సర్క్యూట్ అయినదని చెప్పవచ్చు. ఓమ్ మీటర్ నందు తక్కువ రెసిస్టెన్స్ చూపితే ఆ ఫీల్డ్ కాయిల్ బాగుందని భావించవచ్చు. డీసీ మెషిన్ యొక్క భాగములను సర్వీస్ చేయుట. కమ్యుటేటర్. ఇప్పుడు మనం డీసీ మెషిన్లో పార్ట్స్ని ఎలా సర్వీస్ చేయాలో తెలుసుకుందాం. ఎర్త్ డిఫెక్ట్ని తెలుసుకొనుటకు మగ్గన్ని ఉపయోగించి ఒక లీడ్ను షాఫ్ట్కు మరొక లీడ్ను కమ్యుటేటర్ బార్పై ఉంచండి. మీటర్లో హై రెసిస్టెన్స్ చూపించిన ఎడల వాటి మధ్య ఇన్సులేషన్ బాగుందని గ్రహించవచ్చు. ఈ చిత్రంలో చూపించిన విధంగా మంచి స్థితిలోనే ఉందని భావించవచ్చు. కమ్యుటేటర్ నందు మైకా ఇన్సులేషన్ పెరిగినట్లుగా ఉందేమో అని తనిఖీ చేయండి. మైకా ఇన్సులేషన్ పెరిగినట్లయితే అండర్ కటింగ్ సాధనతో మైకా ఇన్సులేషన్ తగ్గించండి. ఇప్పుడు మనం చిత్రంలో చూపించిన విధంగా ఫిట్టింగ్లు, రిడ్జెస్ మరియు ఎత్తైన బార్ల కోసం కమ్యుటేటర్ను సర్వీస్ చేయబోతున్నాం. లేత్ మెషిన్లో టర్నింగ్ చేయడం ద్వారా కమ్యుటేటర్లో ఉన్న హై బార్ను స్కిన్నింగ్ చేసి తొలగించవచ్చు. స్కిన్నింగ్ చేయడానికి ముందు షాఫ్ట్ సెంటర్ మరియు కమ్యుటేటర్ సెంటర్ ఒకే రేఖలో ఉందో లేదో నిర్ధారించండి. చిత్రంలో చూపించిన విధంగా డైల్ టెస్టర్ ఉపయోగించి దీనిని తనిఖీ చేయవచ్చు. లేత్ మెషిన్లో ఆర్మేచర్ను అమర్చిన తర్వాత ఆర్మేచర్ను నెమ్మదిగా తిప్పుతూ కమ్యుటేటర్ ఉపరితలంపై ఉన్న హైయర్ బార్ను, రిడ్జెస్ మరియు ఫిట్టింగ్స్లను సమానమైన స్థాయిలో ఉంచే విధంగా కాపర్ను తొలగించండి. కమ్యుటేటర్ యొక్క ఉపరితలము సమానమైన స్థాయికి తెచ్చేందుకు శాండ్ పేపర్ ఉపయోగించి ఫినిషింగ్ చేయండి మరియు దానిని శుభ్రం చేయండి. అవసరమైతే కమ్యుటేటర్ కనెక్షన్ల రైజర్లను వేరువేరు ప్రదేశాల్లో రీషోల్డరింగ్ చేయండి. సర్వీసింగ్ తర్వాత చివరగా ఆర్మేచర్ను సిటిసిని ఉపయోగించి శుభ్రపరిచి బ్రష్ హోల్డర్ నందు డస్ట్, గ్రీజ్ మరియు కార్బన్ పౌడర్లు తొలగించండి. డీసీ మెషిన్ యొక్క భాగాలను సర్వీస్ చేయండి. కార్బన్ బ్రష్. బ్రష్ హోల్డర్లో కార్బన్ బ్రష్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అది బ్రష్ హోల్డర్లో స్వేచ్ఛగా పోకుండా ఉంటే మృదువైన ఫ్లాట్ ఫైల్ ఉపయోగించి కార్బన్ పదార్థాన్ని తొలగించండి.
కార్బన్ బ్రష్ యొక్క సరైన ఆకారాన్ని పొందడానికి కమ్యుటేటర్ కర్వేచర్ వైపు కమ్యుటేటర్ చుట్టూ గ్లాస్ పేపర్ని చుట్టి ఉపరితలంపై లైట్ ప్రెషర్ని అప్లై చేస్తూ చేయవచ్చును. బ్రష్ హోల్డర్లో బ్రష్ను కలిపి ఉంచి బ్రష్ హోల్డర్ మరియు కమ్యుటేటర్ ఉపరితలమునకు మధ్య 1.5 మిల్లీమీటర్ దూరాన్ని సెట్ చేయండి. డీసీ మెషిన్ భాగాలను సర్వీస్ చేయుట. బ్రష్ హోల్డర్ స్ప్రింగ్ టెన్షన్ని సరిచేయాలి. చిత్రంలో చూపించిన విధంగా ప్రెషర్ ఇండికేటర్ ఉపయోగించి స్ప్రింగ్ టెన్షన్ని కొలవవచ్చును. ఆర్బర్ ప్రెషర్ని ఉపయోగించి షాఫ్ట్ నందు కొత్త బేరింగ్లు ఇన్స్టాల్ చేస్తారు. బేరింగ్ నందు ఇన్నర్ రింగ్లో ట్యూబ్ మరియు ప్లేట్ని పెట్టో గుర్తుపెట్టిన మేర నెమ్మదిగా లోపలికి నెట్టాలి. ఈ పద్ధతి ద్వారా బేరింగ్లను రీఇన్స్టాల్ చేస్తారు. రీక్యాప్. మనం ఇప్పుడు నేర్చుకున్నవి డీసీ యంత్రం యొక్క నేమ్ ప్లేట్ వివరాలను ఎలా అర్థం చేసుకోవాలో మరియు దానిని రికార్డ్ చేయటం, డీసీ మెషిన్ని తనిఖీ చేయుట మరియు లోపాన్ని గుర్తించడాన్ని ముందుగా పరీక్షించుట, డీసీ మెషిన్ను విడదీసి దానిని సరిచేయుట, కార్బన్ బ్రష్లు, బ్రష్ హోల్డర్లు, కమ్యుటేటర్ వంటి డీసీ మెషిన్లోని భాగాల నిర్వహణ మరియు సర్వీస్ చేయుట, డీసీ మెషిన్ను మళ్లీ బిగించి మరియు పరీక్షించుట, డీసీ మెషిన్లో ట్రబుల్ షూట్ చేయండి. కార్బన్ బ్రష్లు, బ్రష్ హోల్డర్లు, కమ్యుటేటర్ల నిర్వహణను మనము ఇప్పుడు అర్థం చేసుకున్నాము. కొత్త కాన్సెప్ట్తో మీ అందరినీ తదుపరి సెషన్లో కలుస్తాను.